రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఈ కార్యక్రమాన్ని పార్వరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా దళితులపైన దాడులే జరుగుతుంది. రాజ్యాంగం అయితే అమలు కావట్లేదు కానీ దళితులపై దాడులు చేయడం ఈ కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎన్నింటి కూడా ఎస్సీలు ఐక్యంగా ఉండి మన భార్గవ్ రెడ్డి గారిని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికంగా కలిపేయాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భార్గవ్ రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీసులో మరియు బస్టాండ్ దగ్గర ఎలాంటి బస్టాండ్ జరుగుతుంది. మనం అందరూ తెలుసు, మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా రెండు పాలన నడుస్తుంది. అందులో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ అందరినీ ఇబ్బంది పడతారు. అందులో ముఖ్యంగా ఎస్సీ సామాజిక అందరినీ మరీ ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎక్కడో కాదు, మన కాన్స్టిట్యూషన్ చూసుకుంటే మన స్వాతి గారిని ఎలా పడితే ఎలా మాడినా దానికి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఇంతవరకు ఒక దానికి కూడా సమాధానం లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆన్సర్ లేదు, స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఆన్సర్ లేదు, మన డిస్టిక్లో ఎస్పీ గారికి వెళ్తే వాళ్ళకి సమాధానం లేదు. ఆఖరికి డీజీ ఆఫీస్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇంతవరకు దాని గురించి రెస్పాన్సే లేదు. ఇది ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వ పాలన. అది ఒక ఎస్సీ మహిళకు, అందులోనూ ఒక పార్టీ పరంగా కాన్స్టిట్యున్సీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్న మహిళల మీద అంత జరుగుతుంటే ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇదే వాళ్ళు పాటించేది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎప్పుడో పక్కన పడేశారు. మళ్ళీ ఇప్పుడు ముందుకు వచ్చి మహిళలకి మేము సంపడిస్తాం, మహిళలకి జరిగితే మేము ఊరుకోం, వాళ్ళు మాట్లాడి చేసి అందరికీ ఒకటే ఇస్తాను. ఈ అందరూ గమనిస్తున్నారు, అందరూ ఇది గుర్తుంచుకుంటారు. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో ప్రజలందరూ నీటిగా సంపాదిస్తారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని సీఎంగా చేసుకుంటాం. ఆయన జగన్ గారు 2.2 పాలన ఖచ్చితంగా వీటన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్త పడిన కష్టానికి అది ఆన్సర్ చూపిస్తుందని అందరికీ తెలుసుకుంటూ సెలవు ఇస్తున్నాం. ఈరోజు థ్యాంక్ యూ సార్.